నిట్ పేపర్ లీక్ అయ్యి అని అంటే నీకు చదువు రాదనుకుంటారమ్మా. అసలే నువ్వు డబుల్ ఎగ్ దోశ కదా, కాబట్టి నీట్ పేపర్ లీక్ అని నీట్గా చెప్పు, ఓకేనా? నిట్ పేపర్ లీక్ అయ్యి. నీట్ అనమ్మా, నీట్ అను. నిట్ పేపర్ లీక్ అయ్యి. The NEET exam is pronounced just like the word NEET. నిట్ పేపర్ లీక్ అయ్యి. ఏంద్ర కొండారెడ్డి మనిషి ఏగలేకపోతున్నావా? ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోదా, ఎనదా, మాట పట్టించుకోదా? ఏమన్నా అడిగితే చాలు మేము డబల్ చేసినాం అన్నీ అంటారు. ఏంది ఒక్క పదం సక్కంగా చెప్పలేకపోతున్నారు? చెప్పించినా కూడా వీళ్ళు ఎప్పుడు చెప్పిన మాట వింటారంటావా? అది నిజమేలే. ఏమన్నా చెప్పబోతే మీ పెత్తనాలు ఏంది నా మీద అంటది కదా, అలాంటిది ఏదైనా చెప్తే వింటుంది, అర్థం చేసుకుంటుంది, సరి చేసుకుంటుంది అనుకొని మనం అంతలా ఓపిగ్గా ప్రేమగా మంచిగా చెప్పడం అన్నది మన పొరపాటేలే. అయ్యలు అమ్మలు అందరికీ నమస్కారం. ఈ బుట్టకమ్మల భస్మాసురి ఇదొక్కటి నాశనం అయిపోయేది కాకుండా ఈమెని నమ్మిన వాళ్ళందరినీ కూడా ఎదవల్ని చేస్తూ ఉంటుంది. అది ఎలా ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. హిందుత్వానికి చాలా ప్రమాదకరం కాబట్టి ఈమె చేస్తున్న చండాలాన్ని విడమర్చి వివరించి జనాలకి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం వీడియోలు చేస్తున్నాం తప్ప ఇలా ఒక్కరిని, ఒక వ్యక్తిని ఏదో టార్గెట్ చేయడమో ఆమెను ఏదో ఏడిపించడమో మన ఉద్దేశం కానే కాదు. ఇది మీ అందరికీ అర్థమైంది కదా? అర్థం చేసుకుంటారని ఆశిస్తూ వీడియో మొదలు పెడుతున్నాను. 20 మంది విద్యార్థులు పాప మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని వాళ్ళ తల్లిదండ్రుల గుండెలు పగిలేలా ఏడ్చి, ఆ తర్వాత ఈ అనిశ్చితికి భరించలేక విద్యార్థులు వేలాదిగా లక్షలాదిగా చేరి జంతర్ మంతర్ దగ్గర హైదరాబాద్లో రకరకాల ప్రాంతాల్లో నిరసనలు ప్రకటించి, అలాగే సోనం వాంగ్చూర్ అనే మహానుభావుడు. ఏందమ్మా ఇంకొకసారను? ఎవరైనా? అలాగే సోనం వాంగ్చూర్ అనే మహానుభావుడు. तरह देखता हूँ कि ये ऐसे राम निकले जो सीता को रावण से छुड़ा के लाए मगर घर नहीं ले गए, भरी बाजार में बिकने के लिए रख दिए. మే మధ్య పుడక మలగంది ఈయనేంది మిట్ట అంటున్నాడా? ఇట్టన్నోండి పట్టుకుని నువ్వేంది మహానుభావుడు అంటా ఉండవు అంటే, ఇప్పుడు మన ప్రవచనకర్తలు జనాలు కాస్త భయభక్తులతో ఉండాలని, చేసే ముందే జాగ్రత్తగా కర్మల్ని చేసుకోవాలి అని, కర్మకి ఎలాంటి వాడైనా బంధీయే అని చెప్పడానికి రాముడు, కృష్ణుడు ఎక్సెట్రా టాపిక్స్లో వాళ్ళు కాస్త గట్టిగా ఉన్న పాయింట్ని చెప్తే, లేదా లేనిదైనా కూడా ఒకవేళ చెప్పారే అనుకుంటే అప్పుడు నువ్వేమన్నావు? ఆ ప్రవచనకర్తల్ని అరే ఓరే అన్నా కూడా తప్పు లేదు, అంత పెద్ద మహాపాతకాలు చేసేశారు వాళ్ళు అన్నట్టుగా నీ సగం వీడియోల్లో వాళ్ళ మీద కక్కతానే ఉన్న విషయం. అదంతా కూడా నీకు హిందుత్వం మీద ఉన్న ప్రేమ, రామయ్య కృష్ణయ్య మీద ఉన్న ప్రేమ అని మేము నమ్మాలి అని అంటే నువ్వు ఇలా సోనం సంఖ కూడా నాకుండకూడదు. కానీ ఈ మాదిరిగా మహానుభావుడు అంట భుజాల మీద ఎక్కించుకొని వచ్చినావంటే అసలు నీ హిందుత్వం మీద ప్రేమ ఎలాంటిది అన్నది డౌట్ కొడతా ఉండదు. ఇదంతా కూడా ప్రవచనకారుల మీద కడుపు మంట తప్ప ఇంకొకటి కాదు అని కూడా అనిపిస్తా ఉండదు. సత్యాగ్రహం చేసి తనకి ఎంతో మంది పెద్దలు జై శ్రీరామ్ బోలేంగే. నేను బోలా బోలో భయ్ మే జై సంవిధాన్ బోలూంగా. పేపర్ లీక్ విషయం గురించి మాట్లాడకుండా అక్కర్లేని రామద్వేషం చూపిస్తున్న ఇతను పెద్దోడా? ఈ పెద్దోడు గురించేనా నువ్వు మాట్లాడేది? మంది పెద్దలు. ఓహో, ఈ పెద్ద గురించా? సరే కానీ మంది పెద్దలు. భారతీయులకి బాబెవడు? ముందేమో బ్రిటిష్ వాడు ఉన్నాడు, ఇప్పుడు ఎవడు అని వెతుక్కుంటున్నారు అని అనే ఈవిడేనా నువ్వు చెప్పే పెద్దలులో పెద్ద? మంది పెద్దలు. ఈ నక్కబుర్ర నంగనాచికి ఇదిగో ఇలాంటి వాళ్ళందరూ పెద్దలు. ఎలా అంటది? పెద్దలు, ఇంకా మహానుభావులు, పెద్దలు. పేపర్ లీక్ లో అల్లాక అనాల్సిన అవసరం ఏమొచ్చింది? అలా అన్న ఈవిడ నీకు పెద్ద మనిషా? అదేలే నువ్వు అంటావు కదా, ఏంటది? పెద్దలు. అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ప్రముఖులు అందరూ కూడా పిల్లలకి హెల్ప్ గా వచ్చి ఏం చేస్తున్నారు? హెల్ప్ గా వచ్చి ఇది చేస్తున్నారా? ఇక్కడ ఈ సిగ్గుబిళ్ళ సుందరాంగి చెప్పే లెక్క ప్రకారం ఏంటంటే స్టూడెంట్స్ ఇలాంటివి చేస్తున్నారు, మరి వీటిని చేయడానికి వాళ్ళకి హెల్ప్ కావాలి కదా, అందుకని ప్రముఖులు, పెద్దలు వీళ్ళందరూ వచ్చిండారు. సిగ్గు ఉండాలి కదా ఇలాంటివి చెప్పేటప్పుడైనా. సిగ్గుబిళ్ళ వేసుకుంటే సరిపోయిద్దా? అలాగే ఎంతో మంది వాళ్ళకి ఫుడ్ ఇచ్చి, बांग्लादेश से भेजा है तो बाहर विदेश से भी खाना आ रहा है, इंडिया से नहीं। अभी दुबई से कल 2000 पार्सल एक ही बंदा भेजा, 8 बार 2000 पार्सल एक ही बंदा। ये तो कहीं
कतर से किसी ने बोला है कि वहाँ पे ले जाके दिए, बाहर पे ही फोन मिलाए थे। हाँ कतर से आए, बहुत सारे ऑर्डर आते हैं, पूरे जिंदा की चक्कर यही। ఉండడానికి చూపించి వాళ్ళ కోసం సపోర్ట్ కావచ్చు, తోడు కావచ్చు. అంటే అన్నానంటావు గాని జులపాల జలంధ్రి, నీకు జాగ్రత్త, ముందు జాగ్రత్త ఆలోచన ఏమైనా ఉన్నాయా లేవా? భారతదేశానికి ఇక్కడ ప్రొటెస్ట్ కి ఎక్కడెక్కడి నుంచో ఒకే రోజు అన్ని వేల పార్సల్లు ఒక్కొక్కరే పంపిస్తున్నారంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు అని ఆలోచనే లేదా? ఇంకా ఈ దరిద్ర రాష్ట్రకి తెలియంది ఏంటంటే ఇట్లాగా నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఇక్కడ చాలా మంది వచ్చినారంట. ఇప్పుడు ఈ లెక్క చూడండి, ఒక 3,000 ఉందా? ఈ 3,000 మందికి మరి 3 పూట్ల తిండి కావాలి కదా. ఈ నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఎందుకు వస్తారు ప్రొటెస్ట్కి? ఎవరో చెప్తేనే కదా. ఆ చెప్పిన వాళ్ళే వీళ్ళకి ఆహారం పంపించాలి కదా. కాబట్టి వేరే వేరే దగ్గర నుంచి పంపించుంటారా? అలా కూడా అనుకోవచ్చు కదా. ఇంకా ఎన్నైనా ఉంటాయండి, కానీ వాటి గురించి ఏది ఆలోచించకుండా భారతదేశం మీద, భారతదేశ యువత మీద ఉన్న కారిపోతున్న ప్రేమ కారణంగానే ఇన్ని వేలకు వేల పార్సల్లు పంపించారు, అందులో ఎలాంటి దేశద్రోహం లేదు అని ఇలాంటి అంటే ఈ చుబ్రు లాంటి వాళ్ళు ఎవరైనా కూస్తే, వాగితే, చెబితే మరి ఆ వేరే దేశంలో ఉన్న వాళ్ళకి ఇదే భారతదేశంలో ఇదే సమయంలో ఇప్పుడే ఇలాగా విద్యార్థులకి సంబంధించినవి, అలాగే రైతులకి సంబంధించినవి, ఇలానే మరికొన్ని ప్రొటెస్టులు ఇవి కూడా జరుగుతున్నాయి. మరి అక్కడంతా కూడా వీళ్ళ చల్లని చేయని పెడుతున్నారా? మరి వీటన్నిటి గురించి పట్టించుకోకుండా వీళ్ళ దేశభక్తి కేవలం ఇక్కడ మాత్రం ఎందుకు పనిచేస్తుంది అని ఆలోచించడంలో తప్పేమైనా ఉందా? కానీ అలా ఆలోచించనివ్వకుండా ఇదంతా ఏదో గొప్ప విషయంలాగా దేశభక్తితోనే చేస్తున్నారన్నట్టు అలాంటి వాళ్ళని అనుమానించడం కానీ, జాగ్రత్త పడడం కానీ దేశ ద్రోహం అంటూ, చెడ్డ పని అంటూ ఈవిడలాగా వీడియోలు చేసే వాళ్ళని ఏమనాలో కామెంట్ చేయండి. ఇంకా మిగిలిన వీడియో చూద్దాం. ఎలాగో ఒక ఉద్యమం అయితే చేసి ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే ఎవరైనా సరే జవాబు చెప్పలేని స్థితిలో భయపడతారు, దిగొస్తారు. ప్రశ్నిస్తే ఎవరైనా సరే జవాబు చెప్పలేని స్థితిలో భయపడతారు, దిగొస్తారు. అబ్బా, ఆహా, ఏమంటావైతే? ప్రశ్నిస్తే దిగొస్తారా సమాధానం చెప్పలేకపోతే? మరి ఎన్ని ప్రశ్నలు అడిగినాను నిన్ను? ఇలాగ వేళ్ళు చూపించి జోడించి పక్కన వేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారా అని అడిగి నువ్వు ఏరే మగాడి పక్కన నీ ఫోటో ఎందుకు పెట్టేసుకున్నావు, నీ ఫోటోని వేరే మగాడి ఫోటో పక్కన ఎందుకు పెట్టేసుకున్నావు అని ఎన్నిసార్లు అడిగినానా? నుంచి అడగతానే ఉన్నాను కదా ప్రతి వీడియోకే. ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పావా? ప్రశ్నిస్తే భయపడతారు, లేకపోతే దిగొస్తారు అని అంటున్నావు. దిగొచ్చినావా? దిగొచ్చినాను కాబట్టే కదమ్మా మీ ఎవరి పేర్లు వాడకుండా వీడియోలు చేసుకుంటా ఉన్నానా అని అంటావా? సరే, దిగొస్తే మంచిదేలే, కానీ